మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో గల ఐలాండ్లో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పాలనా అధికారి కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులతో పాటు ఎన్సీసీ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. सर भी रेडी सर सॉरी ए तमिल सताना मेरे मौनम पाटिंचाలి भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा भारत माता की जय भारत माता की जय बोलो स्वतंत्र भारत की जय కార్గిల్ అమరవీరులకి కార్గిల్ అమరక్రమంలో పాల్గొన్న మన అధికారులు ఇంకా ఇతర వాలంటీర్స్ మంచిర్యాల ప్రజలకి ఈరోజు మన విజయ దివసాల సంబంధంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఆ టైంకి కార్గిల్ వార్లో అంటే ఒక మన దేశంలో ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. దానిలో చాలామంది ప్రాణం త్యాగేసి మన దేశం బార్డర్కి కాపాడడానికి చాలామంది వాళ్ళు ప్రాణం కూడా ఇచ్చారు. మన ఎవరైనా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతరులు డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. అందరి సహకారంతో మన ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన దేశంలో మొత్తం మనం సెక్యూర్ ఫీల్ అవుతున్నాము. ఎందుకు మన ఏమైనా ఆర్మీ ఉన్నారు, మన కంట్రీ బార్డర్లో వాళ్ళు 24 hours రెడీగా ఉంటున్నారు. వాళ్ళు సాక్రిఫైస్ ఇవ్వడానికి, వాళ్ళకి ఫ్యామిలీ సాక్రిఫైస్ నుంచి మనం సెక్యూర్ అవుతున్నాము. కాబట్టి ఈరోజు మనం ఆర్మీకి అండ్ మన మిలిటరీకి సంబంధించిన అందరికీ ఏమైనా కంట్రిబ్యూషన్ ఉన్నాయి, దానికి మనం ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. దానికి మనం ఏమైనా ఇది చేస్తే అది విజయ దివస్ సంబంధించిన మనకి ఏమైనా జరుపుతున్నాము, దానికి సాక్ష్యం అవుతుంది. థ్యాంక్ యూ. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు అమర సైనికులకి నివాళులర్పించారు. సైనికుల త్యాగం చిరస్మరణీయమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదర్ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ చారి గారు, నెక్స్ట్ మన సీనియర్ నాయకులు కొట్టారావు గారు, మనోజ్ గారు అయిపోయిందా? నెక్స్ట్ యూత్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఈ కార్గిల్ విజయ్ దివస్ ఇప్పటికి నేటికి 25 సంవత్సరాలు అవుతుంది. నా తోటి దేశ సైనికులు అంటే నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్గిల్ విజయ్ దివస్ 99లో 576 మంది వీర జవాన్లు మరణించడం జరిగింది. వారికి గుర్తుగా ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు. ఇంతవరకు
ఎవరు కానీ మమ్మల్ని ఇక్కడ ఎక్సర్విస్ మెన్ ఒక యూనియన్ ఉన్నదని ఎవరు గుర్తించలేదు. కానీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు గుర్తించి మా కోసం ప్రతి సంవత్సరం మీరు కార్గిల్ విజయ్ దివాస్ చాలా గొప్పగా జరుపుకోండి అని ఒక మంచి సూచన చేసి వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు మరియు నా తోటి సైనికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశానుసారం ఈరోజు కార్గిల్ అమరవీరులను స్మరించుకుంటూ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ సోదరులను ఏదైతే ఆర్మీలో సర్వీస్ భారతదేశానికి సేవ చేసి వాళ్ళు ఎక్స్ సర్వీస్కు రిటైర్మెంట్ అయిన సోదరులను ఈరోజు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు వాళ్ళందరినీ కూడా మేము సన్మానించడం జరిగింది. ఆ రోజు 1999 మే 3న ప్రారంభమైన కార్గిల్ యుద్ధము భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతాన్ని ఆ రోజు పాకిస్తాన్ సైన్యము మన భూభాగాలను చొరబడి మన దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది సుమారు 570 మంది సైనికులు ప్రాణాలు త్యాగం చేసి మన భారతదేశాన్ని భూభాగాన్ని కాపాడడం జరిగింది. ఆ రోజు 2 నెలలు భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 570 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి గుర్తుగా ఈరోజు మనం కార్మిక దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి, వాళ్ళు అన్నిటికీ దూరమై దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం మనందరంలో సంక్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే వాళ్ళ మొత్తం పూర్తిగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాలను త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. కార్గిల్ యుద్ధం జరిగిన నేటికి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు మా పెద్దలు మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ రోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఈ చౌరస్తాలో కలెక్టర్ గారిచే జెండా ఆవిష్కరించి మాజీ సైనికులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క విజయ్ దివస్ను వేడుకలను ఘనం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏదైతే గడిచిన ఎన్నో ఏళ్ళ మంచాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు వీళ్ళందరికీ కూడా ఒక జెండాను ఇవ్వాలా ఇక్కడ చౌరస్తాలని చెప్పేసి వాళ్ళందరూ కోరంగానే ఇక్కడ మన ఏదైతే స్టాచ్యూ దగ్గర చేసుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా మొట్టమొదటిసారిగా మంచిర్యాలలో ఈ విజయ్ దివస్ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. మాకు కూడా దీంట్లో అవకాశం కల్పించడానికి పెద్ద ప్రేమ్సాగర్ రావు గారికి, అదేవిధంగా మాజీ సైనికులకు కూడా అందరికీ వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏదైతే అప్పుడు 25 ఏళ్ల కింద జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కూడా కాశ్మీర్ ఆక్రమించాలి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు పడినప్పటికీ కూడా మన సైనికులందరూ కలిసి మన దేశాన్ని ఎప్పటికప్పుడు నిరంతరం కాపాడుతూనే వస్తున్నారు. అందులో భాగంగా ఆ రోజు జరిగినటువంటి ఆ యుద్ధంలో దాదాపుగా 500 పైన మన సైనికులు అసలు బాసం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఈరోజు వారి మరణాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మరణాల మీద ఈరోజు మనం బతుకుతున్నాం. కాబట్టి వాళ్లకు మనం ఎంత చేసినా తక్కువ. గురువారం మంత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ టాకీస్ నుండి ముక్కారం చౌరస్తా ఇతర ప్రధాన వీధుల గుండా కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్లా మహేందర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులా ఆంజనేయులు, యువ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్, నాయకులు అమీర్ శెట్టి రాజు, మోటపల్కల తిరుపతి, బొద్దున మల్లేష్, బద్ది సుమన్, పల్లి రాకేష్, ఏమూర్ల ప్రదీప్, బెంగి సత్యనారాయణ, కొండ వెంకటేష్, రెడ్డిమల్ల అశోక్, రాకేష్, రైన్వా, సిద్ధార్థ, తాళ్లపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే అఖండ దీపాన్ని వెలిగించి 25 గంటల పాటు ఆ యొక్క అఖండ దీపాన్ని కాపాడుకుంటూ
ఏదైతే పాకిస్తాన్ మీద విజయం సాధించి 25 సంవత్సరాలని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు కాగడాల ర్యాలీని బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య భూమిక రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి భారత సైనికులంతా కలిసి బార్డర్లలో పోరాటాలు చేసి మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అలాంటి త్యాగమూర్తుల కోసం, అలాంటి గొప్ప వ్యక్తుల కోసం ఈరోజు కాగడాల ర్యాలీలు నిర్వహించి భవిష్యత్ తరాలకు మన సైనికులు కావచ్చు, మన బార్డర్లలో ఉన్నటువంటి యుద్ధ యొక్క ప్రాతిపదికని కావచ్చు, అన్నిట్లని కూడా భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాల్లో మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇండో పాక్ యుద్ధం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. జూలై 26, 1999లో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో ఘన విజయం సాధించినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ రోజులలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ మన భారత సైనికులు బార్డర్లలో ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది క్రూరమైనటువంటి సైనికులు మన సైనికుల యొక్క తలలు నరికి పార్సల్ చేసి ముక్కలు చేసి పార్సల్ చేసినటువంటి దుశ్చర్యని ఈరోజు మనం చేదు జ్ఞాపకంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది అంటే, ఈరోజు భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉందంటే ఆ రోజు కఠినమైనటువంటి నిర్ణయాలని మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే గురువుగా ప్రార్థించినటువంటి వ్యక్తి ఎవరైతే వాజ్పేయి గారు ఉన్నారో అలాంటి వాజ్పేయి గారు అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నట్టు జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ గ్రామాలలో ఉన్నటువంటి అందరూ కూడా మన త్యాగం చేసినటువంటి సైనికులను స్మరించుకోవాలి. అదేవిధంగా 25 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప విజయాన్ని, ఘన విజయాన్ని ప్రజలకందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలనే ఒక భాగంగా మనం ఈరోజు కాగడ ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు అత్యధిక నిధులు బడ్జెట్లో కేటాయించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ధన్యవాద కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, ఏసీసీఎల్ అధ్యక్షుడు బానేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకి ప్రాధాన్యతనివ్వడం సంతోషంగా ఉందన్నారు. దళితులకి గుర్తింపు ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సాహాలు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో అన్ని వర్గాలకు అనుకూలంగా, మరి సామాన్యులకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వము కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి కొన్ని వర్గాలను విస్మరించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ప్రజాపాలన భాగంగా నిన్నటి బడ్జెట్లో అన్ని కుల సంఘాలకు అనుకూలంగా, మరి ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ అనుకూలంగా తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఆర్టీసీ విషయంలో తీసుకుంటే మహిళలకు కానీ ఆర్టీసీకి కూడా అంటే బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే రైతులకు, ముఖ్యంగా రైతు సోదరులకు పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రకంగా తీసుకుంటే రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో రైతన్నలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందు బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ వంతు సహాయ సహకారం అందించాలి. ఇక్కడ పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కేవలము బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్నిటికీ సమన్యాయం చేస్తూ మరి ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు కష్టపడుతున్న పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, మరి వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మాకున్న సమాచారం ప్రకారం పూర్తి వివరాలు తెలవాలంటే
పెద్దల ప్రేమసాగరరావు గారు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు వచ్చిన తర్వాత వారు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఖచ్చితంగా ఈ మంచిర్యాల జిల్లాకు ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఫండ్స్ కేటాయించినట్టు మాకు సమాచారం ఉన్నది. వారి ద్వారా వింటేనే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా నిన్న ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు మా కొక్కిరాల ప్రేమసాగరరావు గారు ఆధ్వర్యంలో ఏదైతే మన ఎస్సీ కార్పొరేషన్కు 33,124 కోట్ల ఫండును ఏదైతే మన తెలంగాణకు 33,124 కోట్లు ఫండ్ కేటాయించలో దానికి మన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమసాగరరావు గారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మన ఎస్సీ కార్పొరేషన్ని కంప్లీట్గా నిర్మూలించడం జరిగింది. దాన్ని ఈరోజు 33,124 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ దానికి పునర్జన్మనిచ్చినట్టుగా ఎస్సీ కార్పొరేషన్ను ఏదైతే 5 సంవత్సరాలు కంటిన్యూ ఇలాగే ఫండ్స్ ఇచ్చి కాపాడాలని, మన కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయాలని మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమసాగరరావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. భారీ వర్షాలకు మండల కేంద్రంలోని 40 సంవత్సరాల క్రితం కట్టిన ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. హాస్టల్ లోపల పెచ్చులు కూడి వర్షం కురుస్తుండటంతో భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకి గురవుతున్నారు. వర్షం నీరు ఉరవడంతో బట్టలు తడిచి ముద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందారు. హాస్టల్లో టాయిలెట్స్ లేక మల విసర్జనకి పక్కనే ఉన్న అడవికి వెళ్తున్నామని తెలిపారు. హాస్టల్లోకి పాములు, తేళ్లు తరచూ వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నామని అన్నారు. మొత్తం 120 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం 75 మంది విద్యార్థులు ఉన్నారని, హాస్టల్ భవనం శిథిలావస్థకి చేరుకోవడంతో కొందరు విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి ఇంటి ముఖం పడుతున్నారని అన్నారు. మిగతా విద్యార్థులు కూడా ఖాళీ చేసే యోచనలో ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి హాస్టల్ భవనం శిథిలావస్థకి చేరిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు చొరవ చూపి నూతన భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. చెప్తాను ఈ మాట చెప్పండి కష్టం ఏంటో చెప్పండి చెప్పాలి రొట్టెని చెప్పు చెప్పు
कभी भी पानी गिरे तो ऐसे ही रहना चाहिए। ऐसे कच्चे में पकाना हो रहा, कच्चे में काम कर लेना हो रहा, कच्चे में सब हो रहा, पूरा टपक रहा, हम लोग चलना भी नहीं आ रहा है, बहुत मुश्किल हो रही है। సరిపోతలేదు సార్. My name is Sandeep. I am studying 8th class. హాస్టల్లో ఫుల్ వాటర్ వస్తున్నాయి, చెద్దర్లు తడిచినాయి, అన్ని తడిచినాయి. కరెంట్ షాక్ కూడా గోడలకు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. దూడ్చుకొని వాడుకుంటున్నాం. బిల్డింగ్ కూలుతుంది, వాటి కూలింది. సందేశ్ వర్మ. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. మా హాస్టల్లో నీళ్ళు వస్తున్నాయి, హాస్టల్ కూలిపోయేటట్టున్నాయి, కరెంట్ షాక్ వస్తుంది. పండుకోనందుకు జాగా లేదు, మొత్తం రూమ్ అంతా తడిసింది, కూలిపోయేటట్టు అవుతుంది. హాస్టల్ మొత్తం చూసుకొని వంట మొత్తం హాస్టల్ మొత్తం కూలిపోయేటట్టున్నది. కరెంట్ షాకు, చలి బాగున్నది, ఇంకా చెద్దళ్ళు అవన్నీ బట్టలు అన్నీ అరుస్తున్నాయి. కోలిపోయి రూమ్లో అనుకుంటున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది, టైట్ అవుతుంది మొత్తం. హాస్టల్లో మొత్తం నీళ్ళు ఆడి కొత్త హాస్టల్ కావాలి మాకు. మన అంటున్నందుకు ఫుడ్ అందట్లేదు, జారి పడుతున్నారు అందరూ. ఆంటీలు కూడా జారుతున్నారు. అట్టాన్ని మొత్తం కూలిపోయేటట్టు అయింది, మొత్తం పాకురు మొత్తం అంగింది హాస్టల్ మొత్తం. హాస్టల్ కావాలని కోరుతున్నాం మేము. నేను 10th క్లాస్ చదువుతున్నా. నేను ఇక్కడ కోటపల్లి బాయ్స్ హాస్టల్ ఉంటున్నా. మా ఇప్పుడు వర్షాకాలం వస్తే మొత్తం ఉరుస్తుంది, ఆడ ఊలుతుంది. ఇక పండుకునే తందుకు జాగ కూడా ఉండలేదు. మొత్తం ఉరుస్తుంటే రూములంతా నీళ్ళతో నిండిపోతుంది. పండుకునే తందుకు కూడా జాగలేదు. ఒక్కొక్క రోజు అయితే పండుకొని కూడా లేదు. మొత్తం కొంతమంది అయితే సగం మంది వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఘోరంగా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకో హాస్టల్ ఇస్తాను ఎప్పటి నుండి అంటాను, ఏది లేదు. మాకు పోయినసారి అన్నారు బాగానే మంది వచ్చిళ్ళు కట్టిస్తామని. ఈసారి ఏది లేదు. బాత్రూమ్స్ కూడా జంగల్ ఓడ్ అవుతుంది, బాత్రూమ్స్ కూడా లేవు. ఇప్పుడు రూమ్లలో ఎడుతుంది, కరెంట్ షాక్ వస్తుంది. అదే రూమ్లో మొత్తం నీళ్ళు ఉంటున్నాయి. వంట రూమ్లో మొత్తం అది కూలిపోయేటట్టు అయింది, మొత్తం ఉరుస్తుంది వంట రూమ్లో. అది మొత్తం వాళ్ళు మేము ఎట్లా ఉండాలి, మేము పోతాం అనుకుంటే వాళ్ళు అంటారు. అక్కడ మొత్తం నీళ్ళకు ఆ రూమ్లలో కూడా జారి పడతారు. కొంతమంది పొద్దుగాలు 2 పడ్డారు. మొత్తం అది పాకురు కడుతుంది నీళ్ళు ఉండి. ఇక్కడ సజ్జ అయితే కొంచెం అయితే ఇక్కడ మనిషి మీద పడు, కొంచెం ఇక్కడ సజ్జ ఇప్పుడు అక్కడ ఊలుతుంది, హాస్టల్ ఊలుతుంది. మొత్తం ఆ రూములల్లో మీద పెచ్చలు ఎత్తాయి మొత్తం.
నా పేరు సందీప్. నేను 8వ తరగతి చదువుతున్నాను మోడల్ స్కూల్లో. ఇక్కడ మొత్తం జారి పడుతున్నాం. పాకులు ఉంది, బాత్రూమ్లు సరిపోతలేవు, హాస్టల్ కూలుతుంది, వంట రూమ్లో ఫుల్ వాటర్ వస్తున్నాయి. మా రూమ్లోకి ఆ రోజు వాటర్, ఆఫీస్ రూమ్లోకి వాటర్ వచ్చి మొత్తం పెట్టెలు తడిచినాయి సార్. ఇంకా మొత్తం జారి పడుతున్నారు. లాక్రూమ్ పోవడానికంటే అడవిలోకి పోతున్నారు సార్. ఒక్కొక్కసారి బాత్రూంలోకి వాటర్ రావు సార్. బాత్రూంలో ఒక్కొక్కసారి ఖరాబ్ అవుతాయి, మొత్తం నిండుతాయి సార్. ఇంకా ఇది మొత్తం అటు పాకురాయి మొత్తం తాగేందుకు కూడా ఒక కరెంటు లేకుండా వాటర్ రావు సార్. కరెంట్ ఉంటేనే సార్ మాకు ఈ ట్యాంకులో నీళ్ళు వస్తే అటు బోరింగ్కి వెళ్ళి తెచ్చుకుందాం సార్. అంతే. మా రూమ్లో ఫ్యాన్ వస్తలేదు, వాటర్ వస్తున్నాయి, మా బుక్కులు నడిచినాయి, షెడ్డర్లు చేసుకోవడానికి జాగా కూడా లేదు, చెట్ల మీదకి వెళ్ళి కట్టలు కూడా పడుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. అది పైన ఆఫీస్ రూమ్లో కూడా బిచ్చలు వచ్చినాయి, మళ్ళీ కరెంట్ షాక్ కొడుతుంది గోడలు, చెట్లు కూడా ఇరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. వాచ్మెన్ అన్నకు కూడా ఇబ్బంది అవుతుంది. మీరు హాస్టల్ నుంచి బయటికి పోదామన్నా కూడా బయటనే పోతున్నాం. ఏం చేసినా కూడా అది ఇబ్బంది అవుతుంది సార్. రూమ్లకు కూడా వాటర్ వస్తున్నాయి. ప్లీజ్ సార్ హాస్టల్ కొత్తది నిర్మించారు అని కోరుకుంటున్నాను. ఈ వంట చేసడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఈ వర్షం వల్లే బయట ఎట్లున్నదో లోపల కూడా అట్లనే ఉన్నది. సామాన్లు అన్నీ తడిచిపోతాను, ఇక్కడ పెట్టాలన్నది కూడా అర్థమైతలేదు. ఏడ జారి పడుతున్నాను, భయం అవుతుంది, ఇప్పుడు ఊరుతుందో భయం అవుతుంది. బిల్డింగు ఇంత ఇబ్బందులు పడుకుంటా మేము పిల్లలకు ఒడ్డెక్కి ఇవ్వాలని ఇప్పటికీ 6 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాల కాడికి వెళ్ళి ఇదే ఇబ్బంది. నేను అవతల మనకు తెలియదు కానీ 6 సంవత్సరాల కాడికి వెళ్ళి ఇదే వర్షం, ఇదే ఇబ్బంది, ఇదే వర్షంలో వండుడు, ఈ మస్తు కాలు అయితే మస్తు ఏడు, ఈ రకంగా ఇబ్బంది పడతాను. అందరు మీడియాలో వస్తాను, అందరు వస్తారు, ఎవ్వరు ఏం చేస్తారు, ఫోటోలు తీసుకుంటారా అవతల పడతారు కదా అంతే. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక హాస్టల్ విడిచిపెట్టి ఏం చేస్తారు? ఇక అది కూడా తట్టున్నది. ఎవరైనా పిల్లలు పెడితే ప్రాబ్లం కదా, అందుకే వెళ్ళిపోమ్మని చెప్తారు సార్. ఏం చేస్తారు? ఇక వెళ్ళిపోమ్మని చెప్పడే కానీ బిల్డింగ్ కడదాము అన్న అయితే ఒక్కరైతే లేదు. सर यहाँ पकाने मुश्किल हो रही, चलने मुश्किल हो रही, फिर भी हम लोग कोशिश कर ले रहे, पका ले रहे. पूरा कच्चा है, बाहर जैसा है, अंदर वैसी है सर, इसलिए मुश्किल बहुत हो रही हम लोगों को. पूरा कच्चा रह रहा सर, कब गिरता सुने मालूम. हमारे कुछ नया हॉस्टल अच्छा ఎర్రగొండపల్లి మా అబ్బాయిని ఇక్కడ వేసి 2 సంవత్సరాలు అవుతుంది. హాస్టల్ మంచిగా హాస్టల్ కూలిపోయే పరిస్థితి ఉన్నది. మా పిల్లగాన్ని తీసుకుపోతాను. కొత్త హాస్టల్ మాకు కావాలి. ఇప్పుడు కొత్త హాస్టల్ అయితేనే పిల్లలు పంపిస్తాను, లేకపోతే నేను పోయి అక్కడ పిల్లల తల్లిదండ్రులకు అందరికీ చెప్తా, వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తా, వచ్చి ఆ పిల్లలని అందరినీ తీసుకొని వెళ్తాను. అది ఎప్పుడు ఏ నైట్లలో పగలో పొద్దుటలో ఎప్పుడు కూలిపోయేది కూడా తెలియదు. పిల్లలు చనిపోయే అవకాశం ఉన్నది. బాత్రూము మంచిగా లేదు, ఇక నీళ్ళ సౌకర్యం కూడా మంచిగా లేదు. ఏందన్నా కొత్త హాస్టల్ చేస్తారా మరి పిల్లలని ఏం చేస్తారు? నడమంతరాన ఇప్పుడు తీసుకుపోయినా కానీ తలకాయ కోసినట్టు అవుతుంది, పిల్లల చదువు వేస్ట్ అయిపోతుంది. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడి వీరమరణం పొందారన్నారు. అమర జవాన్లకి అంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో కేరళ ప్రిన్సిపల్ శ్రీకళ ఎస్ఐ నాయక్ మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నిరంతర దేశ సేవలు తరిస్తూ దేశం కోసం అమరులైన వీర సైనికులు ఎందరో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన మన జవాన్లని స్మరించుకుంటున్నామన్నారు. ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Yeah.
అభివృద్ధి అధికారి మడాలి గంగారం అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మడావి గంగారం అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖలోని 4వ తరగతి కుక్ కమాటి ఉద్యోగులకి ఆహార భద్రత పరిశుభ్రత అంశంపై ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఏటీడీఓ చిరంజీవితో కలిసి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వర్షాకాలం కావడంతో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకి వివరించాలని, తాజా కూరగాయలతో వంట చేసి సకాలంలో మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని విద్యార్థులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వసతి గృహం పరిసరాలు, గదులు, మూత్రశాలలు శుభ్రంగా ఉంచుకునేలా విద్యార్థులకి అవగాహన కల్పించాలని తెలిపారు. వసతి గృహ ఆవరణ పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ పిచికారీ చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ పర్యవేక్షకులు, వివిధ వసతి గృహాల కుక్లు, కమాటీలు పాల్గొన్నారు. నేటి